హాయ్ అండి. వెజ్ మంచూరియా ఇంత టేస్టీగా వస్తుంది అనుకోలేదు. అబ్బబ్బా ఏం టేస్ట్ అండి బాబు, ఎంత బాగా వచ్చిందో తెలుసా. అయితే చూసేయండి ఎలా చేస్తాను. 2 ఉడికించిన బంగాళదుంపల్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దాంట్లోకి సన్నగా తురిమినటువంటి క్యాబేజీని వేసుకోవాలి. ఇలా క్యాబేజ్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కూరకారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పొడిని కూడా వేసేసుకొని ఇలా బాగా నలుపుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వాటర్ అనేది బయటకు వస్తాయి. ఈ వాటర్ కూడా ఇప్పుడు కార్న్ఫ్లోర్ని, మైదాపిండిని వేసుకుందాము. 5 టేబుల్ స్పూన్ల మైదాపిండిని, 6 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని పక్కన ఉంచుకోండి. ఈ పక్కన ఉంచుకున్న పిండిలోని కొన్ని వాటర్ పోసి పక్కన ఉంచుకోండి. ఇలా బాగా ముద్ద అయ్యే వరకు గట్టిగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా అయితే చుట్టుకోండి, అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా. ఇలా చేసుకున్న ఉండలన్నింటినీ వేరే ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచేసుకోండి. స్టవ్ మీద బాణీ పెట్టేసుకొని దాంట్లోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. దాంట్లోని ఈ చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే లోపలికల్లా చక్కగా మగ్గుతుంది. లేదంటే పైన కలర్ వచ్చేస్తే లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా వేసేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా అలానే ఉంచేసి ఆ తర్వాత గరిటెతో ఈ విధంగా అయితే కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకున్నారనుకోండి, లోపలికల్లా మగ్గిపోతాయి. ఇలా బాగా కలర్ వచ్చేసిన తర్వాత కొద్దిగా కలర్ అయితే వస్తున్నాయి. ఇలా బాగా కలర్ వచ్చేసిన తర్వాత వీటన్నిటిని అయితే తీసేసుకొని పక్కనుంచుకొని మిగతా వాటిని కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. వేరే ఒక బాణీలోని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ మంచూరియాలోని. ఈ వెల్లుల్లిపాయ మొత్తాన్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సగం ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోని సాస్లు అయితే వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని 1.5 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని, 1.5 టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచప్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందాక పక్కన ఉంచుకున్నాం కదా కార్న్ఫ్లోర్, అది కూడా తీసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిగర్ ఉంటే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పక్కన ఉంచుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ముందుగా మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి మంచూరియా బాల్స్ని కూడా వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇంకా అంతే అండి. సూపర్ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పైనుంచి వేసుకొని దాంట్లోనే పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటే ఇంక అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది.